వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గార్డెన్లో కొన్ని కూరగాయలు కూడా ఈరోజు హార్వెస్ట్ చేస్తాను. కొన్ని ఫర్టిలైజర్స్ కూడా చూపిస్తాను. ఒక బెండకాయ వచ్చింది. ఇక్కడ చూడొచ్చు కాకరకాయ. ఇది రేపు కోస్తాను. కాకరకాయ కొంచెం చిన్నగా ఉంది. ఇక్కడైతే టమాటాలు అయితే చాలా వచ్చాయి. ఇవి దేశీ ఆర్గానిక్ టమాటోస్. అసలు మొక్కకి బరువు ఎక్కువగా ఉండి ఇలా పడిపోయింది. ఈ టమాటోస్ మస్తు చాలా బాగా టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. కర్రీ వెంటనే మగ్గిపోతాయి ఇవి. అందుకే మన హైబ్రిడ్ కంటే దేశీ వాటికి ఎక్కువ పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు అందరూ. ఈరోజు ఇన్ని పండుగ వచ్చాయి. ఇది మళ్ళీ నేను వేయలేదు, దానికి అదే సీడ్స్ ఉండి జర్మినేట్ అయినాయి అనమాట. సీడ్స్ పడి అంటే లాస్ట్ ఇయర్ వేసినవి ఉంటాయి కదా, ఈసారి సీడ్స్ అన్ని కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. చూడండి బరువుకి ఎట్లా పడిపోతుందంటే ఇది. ఇప్పుడు కోసాను కదా, కొంచెం వెయిట్ తగ్గుద్దిలే. పావు కేజీ అన్నీ వచ్చాయి ఈరోజైతే. ఇంకా ఈ టమాటాస్ ఏమో ఇవి చూసారా, ఇదేమో హైబ్రిడ్ అనమాట. మనం ఇందాక కోసిందేమో దేశీ, ఇది వచ్చేసి హైబ్రిడ్. ఈ హైబ్రిడ్లు చాలా లావుగా ఉంటాయి. ఇది కూడా హైబ్రిడ్ మొక్కే. అసలు టమాటాలు ఒక్క మొక్క కూడా నేను వేయలేదు, అన్నీ ర్యాండమ్గా వచ్చినాయి. ఇది కూడా అంతే, ఇది కూడా ర్యాండమ్గా వచ్చింది. కాకపోతే ఎక్కువ రోజులు కాయదన్నమాట ఇది. ఈ ఫ్లవర్ ఇప్పుడిప్పుడే వస్తుంది. ఇంకా దీని కూడా ఇప్పుడే గోడు చిక్కుడు చూడండి, ఇప్పుడిప్పుడే వస్తుంది. దీనికి ఏదో ఫెస్ట్ అటాక్ అయింది, వర్షాలు బాగా పడుతున్నాయి కదా, తర్వాత దానికి చేయాలి. ఇక్కడ వచ్చేసి చెర్రీ టమాటోస్. ఇది కూడా ర్యాండమ్గానే వచ్చింది. నేను ఇంకా వచ్చినా కూడా ఎక్స్ట్రా తీసేస్తూ ఉంటాను ఇప్పుడు గార్డెన్లో. ఇక్కడ సొరకాయ ఒకటి ఫాలినేట్ చేశాను, కానీ ఇది ఫాలినేట్ చేయలేదు. చాలా వస్తున్నాయి. అప్పుడు నేను కట్ చేశాను కదా, ఇంకా చాలా వస్తున్నాయి. ఇగో ఇక్కడ ఇది కూడా నేను ఫాలినేట్ చేయలేదు. నిన్న మన వర్షం పడడం వల్ల నేను రాలేకపోయాను పైకి. ఇక్కడ అది వేసాను అనమాట, బనానా ఫర్టిలైజర్. అది ఇంకా మనకు తెలిసిందే కదా మిర్చి గురించి. కొన్ని కోస్తాను మిర్చీలు, పెద్ద పెద్ద సైజు అన్నీ కోస్తాను అనమాట. అసలు ఎప్పుడు ప్రతి వీడియోలో మీకు చూపిస్తూనే ఉన్నాను మిర్చి గురించి. ఇక్కడ బెండకాయ ఫ్లవర్ అయితే వచ్చింది. దీనికి చాలా కోసాను. ఇక్కడ ఇందులో ఈ బంతి మొక్క పెట్టాను కదా, ఇంకా ఇది ఇప్పుడిప్పుడే క్రాప్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ కోసింది ఇదే. జామ మొక్క అందులో ఉంటే ఎక్కువ ప్లేస్ సరిపోవట్లేదని ఇందులో తెచ్చిపెట్టాను, బ్రతికేసింది ఇది కూడా. ఇంకా బీరపూత ఫ్లవర్స్ ఇవన్నీ వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. ఇంక ఈరోజైతే ఇవి కోసాను. పైన దొండకాయలు ఉన్నాయి కానీ వెళ్ళాలి, ఇంక ఇప్పుడు వెళ్ళలేను. ఇది చూడండి, ఇక్కడ చూడొచ్చు మందార ఫ్లవర్స్ ఇవి. ఇక్కడ పుదీనా, చామంతి, బీర మొక్క. ఇది బీర మొక్క చూడండి పై దాకా వెళ్ళిపోయింది. చామంతులు ఇందులో పెట్టుకున్నాను, కొన్ని మాత్రం ఇలా వర్షాలకి ఇలా అయిపోయింది. మళ్ళీ చూడాలి. ఇది కింద ఉండేదన్నమాట. ఇది మొక్క తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఇది కూడా మంచిగా వస్తుంది, కాయలు అయితే బ్రతికేసింది. ఇంత కాయలతో ఉన్నదాన్ని తీసుకొచ్చాను అనమాట. అక్కడ నీడలో సరిగా ఉండట్లేదు, గ్రోతింగ్ లేదనమాట. ఇవి చాలామంది సీడ్స్ వేశారా అని అడిగారు చాలామంది. ఇది సీడ్స్ కాదు, ఇంటి దగ్గర నారు వేస్తే ఆ నారు కొంచెం తీసుకొచ్చానమాట. పైన ప్లేస్ లేదని అన్నీ కింద వేశాను. కింద వేస్తే ఒక్కటి కూడా కాయట్లేదు. ఇంకా పైన వేసింది మంచిగా కాస్తుందని చెప్పేసి అది కూడా పైకి తీసుకొచ్చాను. అలా
ఇంత పెద్ద సైజులో ఉన్నాయి చూడండి కాయలు అయితే, చాలా పెద్ద సైజు అయితే వస్తుంది. ఇంకా ఇంత సైజు ఉన్నాయో మిర్చి అయితే చూసారు కదా. ఇది బనానా ఫర్టిలైజర్ వాటరు, కొన్ని ఇస్తున్నాను. వర్షం పడిందిలే కానీ కొన్ని ఇస్తున్నాను. ఇవి ఎందుకంటే క్రాప్ దశలో ఉన్నాయి. ఇప్పుడు వీటికి చాలా ముఖ్యం, ఇవన్నీ క్రాప్ దశలో ఉన్నాయి కాబట్టి వీటికి ఇవ్వడం నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. కొన్ని ఇస్తాను, ఎందుకంటే ఇక్కడ కూడా ఒక టమాటా మొక్క ఉంది. ఫుల్గా ఇవ్వను కానీ కొన్ని ఇస్తాను, ఎందుకంటే ఫుల్గా ఇచ్చినా కూడా మనకు కింద నుంచి వెళ్ళిపోతాయి అన్నీ. ఇక్కడ కూడా ఇంత గుత్తులుగా వచ్చినాయి కదా కాయలు, దీనికి కూడా ఇచ్చేస్తాను. చెర్రీ వచ్చిందా? వస్తున్నా, టోలు అక్కడనే ఉండవని వస్తున్నా. ఇక్కడ పింక్ గులాబీ, ఇక్కడ చూసారు కదా మొత్తం ఎంత చక్కగా చిగుర్లు వచ్చిందో. ఇక్కడ చూడండి మొత్తం అసలు ఎంత మొగ్గ దశలో ఉన్నాయి మొత్తం కూడా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడ కొన్ని మొగ్గలు, ఇక్కడ చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. అయితే ఇప్పుడు వినాయక చవితి కదా, మొత్తం నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి పువ్వులన్నీ మార్నింగే మొత్తం కోసేసాను. చూసారు కదా ఇక్కడ ఎన్ని మొగ్గలు ఉన్నాయో. చాలా మొగ్గలు అయితే ప్రతిదానికి ఉన్నాయి. అయితే ఉంచట్లేదు నేను, ఇంకా మొత్తం కోసేస్తున్నాను. అసలు ఇంత చక్కటి మొగ్గలు రావడానికి ఈ బనానా ఫర్టిలైజర్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. చాలా కోసే అసలు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంక ఈరోజు వచ్చినవి అయితే ఇవి తీసుకెళ్తున్నాను. నేను మర్చిపోయి కిందికి వెళ్ళాను, మళ్ళీ వచ్చాను. ఎందుకంటే ఇది మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అనమాట. అసలు ఎప్పుడో రావాల్సింది, వర్షం పడుతుంది కదా సడన్గా వచ్చినాయి. ఇంకా కొంచెం ఈవినింగ్ టైంలో వద్దాంలే అనుకున్నాను, వర్షం పడేలా అసలు చాలా మబ్బుగా ఉండే. కాకపోతే మళ్ళీ ఎండ అనేది స్టార్ట్ అయింది. ఇది అలా ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు వెదర్ చేంజ్ అవుతుందో తెలియదు. ఈరోజు అయితే ఇవి వచ్చినాయి ఫ్రెండ్స్, హార్వెస్ట్ అయితే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.